గంటా శ్రీనివాసరావు త్వరలో విశాఖ ఫైల్స్ రిలీజ్. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ అంతటా గమనిస్తే విశాఖలో ఎక్కువగా ఆ పార్టీ నేతలు ల్యాండ్ కబ్జాలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వేలాది ఎకరాలు భూ కబ్జాలకు పాల్పడ్డారన్నది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. తాజాగా ఈ వ్యవహారంపై నోరు విప్పారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. త్వరలో విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని కుండబద్దలు కొట్టారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన కాశ్మీర్ ఫైల్స్ మాదిరిగానే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. విశాఖలోని భూ ఆక్రమణలకు పాల్పడిన వారిలో సీఎస్ స్థాయిలో వ్యక్తులు ఉన్నారని విమర్శించారు. వైసీపీ భూ కబ్జాల గురించి చిట్టా మొత్తం వివరిస్తామని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో కొత్తగా ఆక్రమణలకు తావు లేకుండా పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేవలం 30 రోజులకే కీలక హామీలకు శ్రీకారం చుట్టిందన్నారు. డిఎస్సి, ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాటిపై సంతకాలు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు విశాఖలో భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను టీడీపీ నేతలు సిద్ధం చేశారు. ఇప్పటికే రిజిస్టర్ ఆఫీసుల నుంచి డీటెయిల్స్ తీసుకున్నారు. భీమిలి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం మధ్య దాదాపు వేలాది ఎకరాలు బంధువుల పేరుతో నేతలు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు అంతర్గత సమాచారం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన డీటెయిల్స్ తీసుకుంటున్నారు. మొత్తానికి వైసీపీ భూ ఆక్రమణల వ్యవహారం తీగలాగితే డొంక కదలడం ఖాయమన్నమాట. ఈ ఎడ్యుకేషన్ పట్ల, అలాగే దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలియజేసే విధంగా దాన్ని సంతకం పెట్టి ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా ఈ 4 రోజుల నుంచి జరుగుతూ ఉంది. త్వరలోనే టెట్ అలాగే డిఎస్సి 2 కూడా ఎగ్జామినేషన్ జరిగి వీళ్ళకి పోస్టింగ్లు కూడా త్వరలో ఇచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది. అలాగే రెండో సంతకం ఏదైతే పెన్షన్లు ఈరోజు దాదాపు 65.31 లక్షల మంది ఎవరైతే వృద్ధులు, వితంతువులు, అలాగే దివ్యాంగులు, అలాగే వివిధ రకాల కేటగిరీస్ మొత్తం 28 రకాల కేటగిరీస్ తోటి ఈ పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాల్లో వెలుగు తేవాలి, వాళ్ళ కళల్లో ఆనందం రావాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోలో ఆ పెన్షన్లు పెంచుతామని చెప్పి సూపర్ 6 పేరుతోటి దాన్ని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏదైతే 3000 పెన్షన్ ఉందో 3000 పెన్షన్ని 4000 చేస్తాం. 4000 చేయటమే కాదు, ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలకు కూడా 3000 ఎక్స్ట్రా అరియర్స్ కింద కలిపి ఈ నెలలో మొత్తం 3000 కలిపి 4000 కలిపి 7000 పెన్షన్ ఇస్తామని చెప్పని మన ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఆ రోజు మొత్తం ఏదైతే 7000 రూపాయలని మొన్న 1వ తారీఖున ఒక పండగ వాతావరణంలో రాష్ట్రం అంతా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కూడా చేసే విధంగా మరి తొలి సంతకం పెట్టడం అయిపోయింది. రెండో సంతకం ఆ పంపిణీ కూడా అయిపోయింది. అయిపోతే కాబట్టి అక్కడ ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే అంతకుముందు ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ పెన్షన్ల పంపిణీని ఒక ప్రహసనంలాగా చేసింది. వాలంటీర్స్ని పెట్టి, సరే వాలంటీర్స్ ఎలా చేశారు మంచి చెడు పక్కన పెడితే, వాలంటీర్స్ లేకపోతే మేము పెన్షన్లో పంచలేమని చెప్పని ఎలక్షన్లో కమిషను ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేసిందో 2 నెలలు పెన్షన్లందరూ కూడా ఇవ్వకుండా వాళ్ళని కలెక్టర్ ఆఫీసులకు తెప్పించి, లేకపోతే అక్కడ తెప్పించి ఇక్కడ తెప్పించి మొత్తం వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఆ 2 నెలల్లో ఆ పెన్షన్దారులకు అయ్యేటట్టుగా చేసింది ఆ ప్రభుత్వం. అయితే ఆ రోజు మనం చెప్పాం, ఈ వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ వద్దు కాబట్టి సెక్రటేరియట్ సిబ్బందితో చేయొచ్చు, దాన్ని ఆ పెన్షన్లు పంపిణీ చేయండి, సేమ్ అంతమంది ఎలా అయితే ఇళ్ళకి ఇచ్చారో అలాగనే ఇవ్వండి అని మనం చెప్పినప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఏమాత్రం వీలు కాదు అని చెప్పని కేవలం అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పైన నెపం వేయాలనే ఉద్దేశంతో పెన్షన్లు పంపిణీ చేయకుండా వాళ్ళు అట్లా వాయిదాలు వేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళందరూ కూడా కొంతమంది చనిపోయేదానికి కూడా కారణమయ్యారు డైరెక్ట్గా. అటువంటిది మొన్న ప్రభుత్వం దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని వాలంటీర్లు లేకుండా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో సచివాలయ సిబ్బందితోటి ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రానికల్లా సేమ్ డే 95% పెన్షన్లు ఎక్కడ ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఒక పండగ వాతావరణంలో మొత్తం సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా పాల్గొని దాన్ని పండగ వాతావరణంలో పూర్తి చేశారు. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా చేయొచ్చో మొన్న పెన్షన్ల పంపిణీయే ఒక మనకి సజీవ సాక్ష్యం, ఉదాహరణ.
మరి ఆ విధంగా రెండోది సంతకం పెట్టడం జరిగింది. మూడోది మీకు మనం చెప్పాం, ఏదైతే పేదవాడికి కడుపు నిండా 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా అమలవుతున్న ఆ కార్యక్రమాన్ని అబ్రప్ట్గా రద్దు చేసి ఆ భవనాలు ఏ తనకాంటి భవనాలు ఉన్నాయో వాటిలో కూడా పాటుపడే విధంగా చేసి ఆ ప్రోగ్రామ్ని ఆపేస్తే మరి ఎంతోమంది పేదవాళ్ళు ఆకలి తెచ్చుకునే ఆ అన్నకాంట్లు మూసేయటం ఏంటని అడిగినా కూడా దాన్ని ప్రభుత్వం కడిచమని పెట్టింది. అప్పటికన్నాం, కావాల్సింటే మీరు పేరు మార్చుకోండి, వైఎస్ఆర్ క్యాంటీన్లను పెట్టుకోండి, లేకపోతే జగన్ క్యాంటీన్లను పెట్టుకోండి, బట్ ఏదైతే పేదవాళ్ళకి అన్నం పెడుతున్నామో దాన్ని ఆపొద్దని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా కేర్ చేయకుండా దాన్ని పెడచామని పెట్టి వాటిని మూసేశారు. మరి అటువంటి అన్న క్యాంటీన్లు మళ్ళీ తెలిసేదానికి ఆ మూడవ సంతకం పెట్టడం, దాన్ని రేపు ఆగస్టు 15 ఏదైతే మన ఇండిపెండెన్స్ డే ఉందో ఆ రోజున మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్న క్యాంటీన్లు అన్నీ కూడా తిరిగి స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఎక్కడైతే అన్న క్యాంటీన్లు భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా పాడుపడిపోయి ఉంటే వాటిలన్నింటిని రిపేర్లకు కూడా మొన్నే మున్సిపల్ మినిస్టర్ గారు ఆర్డర్లు ఇచ్చారు. ఆల్రెడీ అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం కూడా అన్న క్యాంటీన్ రిపేర్లు అవుతా ఉన్నాయి. రేపు ఆగస్టు 15 మొత్తం అన్న క్యాంటీన్లు కూడా అన్నీ కంప్లీట్గా మొత్తం ఓపెన్ అవుతాయి. అలాగే దాంతోపాటు ఎన్నికలకు ముందు మనకి ప్రజల్లో ఒక భయాందోళనలు కలిగించిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మరి అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎక్కడ మన బ్రిటిష్ కాలంలో కూడా చూడలేదు. అటువంటిది నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది, మేము చేస్తున్నామని చెప్పని అది కూడా ప్రజలను మభ్యపెట్టి నీతి ఆయోగ్ చెప్పింది వేరు, నీతి ఆయోగ్ గైడ్లైన్స్కి భిన్నంగా మరి ఏదైతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి మొత్తం ప్రజల్లో ఒక భయాందోళనకు గురి చేసే విధంగా ఎవరు మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న మన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ వాటికి సంబంధించిన వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుంటానంటాం. అంతేకాదు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తాడేపల్లిలో పెట్టుకొని మీకు నకళ్ళు ఇస్తానని చెప్పడం. అంతేకాకుండా ఏదైతే భూమి సర్వే చేస్తే సర్వే రాళ్ళు కానీ పారుతూ ఉంటే ఆ సర్వే రాళ్లపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. అంటే ఈ ప్రభుత్వం ఎంత వింత పోగళ్ళకి వెళ్ళిందంటే, ప్రభుత్వాలు అనేది దానికి ఒక కాల పరిమితి ఉంటుంది. ఒక ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉన్నంత కాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనకు కొన్ని విశేష అధికారాలు ఉంటాయి. ఆయన మారి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. కానీ పర్మనెంట్గా నేనే ఉంటాను, నేనే ఒక రాచరికం వ్యవస్థలాగా మొత్తం సర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఎవరైతే టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూములు ఉంటాయో భూముల యజమానులు మన తాత ముత్తాతలు కావాల్సి వస్తున్న దాని మీద ఆయన ఫోటోలు ఉంటాయి. ఇవన్నీ ప్రజల్లో ఒక భయాందోళనకు గురి చేస్తే దాన్ని ఆ రోజు మనం చెప్పడం జరిగింది ఎన్నికల ప్రచారంలో, అది రద్దు చేస్తామని చెప్పి. మరి అందులో భాగంగానే మొన్న 4వ సంతకం కింద దాన్ని కూడా